పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పంచమ స్థానంలో శని సంచారం ఇది సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలనే అనేటువంటిది ఇస్తారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి శని యొక్క ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం అంతా ఉంటాయి. శని సాధారణంగా యోగిస్తాడు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, దీంతో పాటుగా అష్టమ స్థానంలో గురు యొక్క సంచార ప్రభావం, వెరసి శని కూడాను సాధారణంగా యోగిస్తున్నటువంటి ఈ కారణము, కేతువు కూడాను తీసుకున్నటువంటి నిర్ణయాలలో అనిశ్చితిని కలగచేస్తుండడము. కాబట్టి ప్రధానంగా మేజర్గా ఈ సంబంధించినటువంటి మే 31వ తారీఖు వరకు గురువు కూడా వీటికి తోడై ఉన్నటువంటి కారణం చేత సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి మే 31వ తారీఖు వరకు చాలా డ్రాస్టిక్గా నెగిటివ్ చేంజెస్ అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందానంటే దీని తదనంతరం మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల ఒక్క గురువు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు. గురువు అంటేనే దైవము, అలాగే పెద్దలు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈ సంవత్సరంలో మీరు ఆనందంగా జీవించాలి అనంటే మీ ఇష్ట దైవానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, పెద్దల ఆశీర్వచనం ఎల్లప్పుడూ తీసుకునే ప్రయత్నం, ప్రతి పనులలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ విధంగా 2 పనులు గనక చేసినట్లయితే ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావం చాలా తగ్గి చిన్న చిన్న సమస్యలతో మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31 నుంచి ఇక్కడ గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అర్ధాష్టమ రాహు దోషమైనప్పటికీ కూడా, అలాగే శని ప్రభావం అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా ఈ గురువు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్యకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో గురు సంచార ప్రభావము. ఈ కారణం చేత అర్ధాష్టమ రాహువు అలాగే గురువు కూడాను అనుకూలించకుండా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా నష్టములు ఎలా ఉంటాయి? ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాజ్య భ్రష్టత్వము అంటే